ఉంటారు, వీళ్ళ అభిప్రాయాలు పంచుకోవడం, ఇట్స్ ఎనఫ్. శాసించరు ఎవరినెవరు కూడా. అది జస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు అనుబంధ సంస్థలు, అంతే జరిగేది. అప్పుడు మోడీని అనుకున్నారు. మోడీని కాదు ప్రధానమంత్రి ఇంకొకళ్ళు కావాలి అనుకునేది బీజేపీలో రావాలి ఆలోచన, ఆర్ఎస్ఎస్లో కాదు రావాల్సింది. మోడీకి ఓపిక అయిపోయింది అని ఎప్పుడు అనుకుంటారు? మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టే నాటికి ఈ దేశంలో ఇండియా టుడే అనేది బీజేపీ వ్యతిరేక వ్యవస్థే కదా. రాజ్దీప్ సర్దేశాయ్ అంటేనే బీజేపీ అంటే మండిపడేటటువంటి బ్యాచ్. అలాంటి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్లో ఆ రోజుల్లో మోడీకి 30% ఆదరణ ఉండేది. అలాంటి స్టేజీలో వచ్చిన మోడీ ఇవాళ ఎంతలో ఉన్నాడు? 52% ఉన్నాడు స్టిల్ నౌ. అతనికి దగ్గరలో ఎవరున్నారు అసలు? రాహుల్ గాంధీ 25%. ఒకప్పుడు రాహుల్ గాంధీ 7%తో పోల్చుకుంటే 25కి వచ్చాడు. కానీ మోడీలో సగం. తర్వాత రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఎవరున్నారో తెలుసా? ఆయన పేరేంటి, అమిత్ షా 27%. యోగి ఆదిత్యనాథ్ 26%. అంటే టాప్ 4లో లెక్కేసుకుంటే నరేంద్ర మోడీ తర్వాతన అమిత్ షాని నమ్ముతున్నారు జనం, అమిత్ షా తర్వాత యోగిని నమ్ముతున్నారు జనం, ఆ తర్వాత రాహుల్ గాంధీని నమ్ముతున్నారు.